సో హై ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీకైతే తెలిసిందే మన తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ అయితే ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో అయినా మన తెలుగు టైమ్స్ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ మనకి తెలుగు టైమ్స్ టీమ్కి మనకి సీజన్ 10లో ఫస్ట్ విన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనం అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే ప్రివ్యూ చేసుకుందాం. కాబట్టి మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచెస్ ఆడిన 4 మ్యాచెస్ కనుక చూసుకుంటే మాత్రం మనకి 2 మ్యాచెస్లో చాలా బాగా ఆడడం అయితే జరిగింది, అండ్ ఇంకా 2 మ్యాచెస్ కనుక చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా మనకైతే లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైమ్స్ టీమ్ చాలా బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ మినిట్స్లో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఆల్అవుట్ కారణంగా మన మ్యాచ్ని అయితే ఓడిపోవడం అయితే జరిగింది. కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్ ఫ్యాన్స్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో మన తెలుగు టైమ్స్ వచ్చేసి కానిస్టేబుల్లో వచ్చేసి మనకైతే 12th పొజిషన్లో ఉండడం వల్ల మనకి తెలుగు టైమ్స్ ఫ్యాన్స్ వచ్చి చాలా డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో అయినా మన తెలుగు టైమ్స్ టీమ్ గెలుస్తుందా లేదా అని ఇప్పుడైతే ప్రివ్యూ చేద్దాము. సో మనకైతే తెలుగు టైమ్స్ టీంలో డిఫెన్స్ వచ్చేసి చాలా వీక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ వచ్చేసి చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో తొందరపాటు వల్ల మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి మ్యాచ్ని అయితే ఓడిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైమ్స్ టీం అలా కనుక చేస్తే మాత్రం తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీం మళ్ళీ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ వచ్చేసి ఈ రోజు మ్యాచ్లో కవర్ చేసుకొని తెలుగు టైమ్స్ టీం వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి. అలా అయితేనే మన టీం వచ్చేసి గెలుపు అయితే సాధిస్తుంది. అండ్ ఇక రైడింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే మాత్రం రైడింగ్ డిపార్ట్మెంట్లో మనకైతే సేమ్ అలానే ఉంది. మనకైతే రైడింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం ఆ మిస్టేక్స్ కనుక చూసుకుంటే మాత్రం పవన్ సరాత్కి సెకండ్ రైడర్ లేని లోటు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీంకి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ లోటు కనుక ఈ రోజు కనుక తీస్తే మాత్రం తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీం విన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. మన తెలుగు టైమ్స్ టీం ఈ రోజు మ్యాచ్లో గెలవాలంటే ఏమైనా మిస్టేక్ చేయకూడదు అనేది మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సుంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి.